హలో ఎవరీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డి. ఇవాళ ఎపిసోడ్లో మనం ఫ్రైడే ఎపిసోడ్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఎపిసోడ్ వీక్ ఎపిసోడ్ మొత్తం అయిపోయింది. ఓటింగ్ కూడా ఇంకొక 30-40 మినిట్స్లో కంప్లీట్ అయిపోబోతుంది, అంటే టైం అయిపోబోతుంది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి ఓట్ వేసుకున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ నాతో ఉన్న డి గాడు. హాయ్ రెడ్డి, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నావు? హైదరాబాద్ గుడ్ ఈవినింగ్. బాగున్నాం. ఎపిసోడ్ బాగుందా? ఇవాళ చూసావా ఎపిసోడ్? బాగుంది, చూసాను. ఓకే ఓకే. సో నిన్నేమనుకున్నావు అంటే ఫ్రైడే ఎపిసోడ్ అలా అలా లాగించేస్తాడనేమో అనుకున్నాం, కానీ ఇవాళ కొంచెం యాక్షన్ అయింది లిటరల్గా ఎపిసోడ్లో. సో మనం దాని గురించి విశ్లేషిద్దాం ఇవాళ ఏం జరిగిందో ఏంటో అని చెప్పేసి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్ హూ హ్యాస్ వాచ్డ్ అవర్ వీడియోస్. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళు, వ్యూ చేసిన వాళ్ళు, లైక్ చేసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చాలా చాలా థ్యాంక్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇది సెకండ్ వీక్ నడుస్తుంది. ఇంకా చాలా చాలా ఎపిసోడ్ ఇంకా 3 months ఉండబోతుంది కదా. సో మేము కంటిన్యూస్గా వీడియోస్ చేస్తాం. మీ సపోర్ట్ కావాలి సో దట్ వీ కెన్ ఆల్సో గ్రో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ మా డి గారిని త్వరలో బిగ్ బాస్ షోకి పంపిద్దాం. ఓకే. సో అది డి చెప్పరా, ఇవాళ ఎపిసోడ్ ఏం జరిగింది, ఏం కనిపించింది, ఏమైనా హైలైట్స్ ఉన్నాయా, ఏమైనా వేస్ట్ మూమెంట్స్ ఉన్నాయా, మొత్తం చెప్పు మన ఈరోజు viewers కి. ఓకే. ఈరోజు ఎపిసోడ్ లో స్టార్టింగ్ నన్ను కెప్టెన్సీ టాస్క్ ఎండ్ అయింది కదా. ఆ, సో దాని కంటిన్యూషన్ అవుతుంది. ఆ, టాస్క్ అయిపోయిన వెంటనే వాళ్ళు ఇంకా బాడీ ఆ పెయింట్స్ తోనే ఉన్నారు. ఆ. ఎవరు మాన్యువల్ లో ఇంకా డిమాన్ పవన్. అదే సో చూసాను, అయిపోయిన ఎమాన్యుల్ ఏమో ఇలా కూర్చుని ఇలా రెడ్ పెయింట్ వేసుకుని ఏదేదో మాట్లాడుతున్నాడు లిటరల్ గా. వాళ్ళందరూ వాళ్ళకే సపోర్ట్ చేశారన్న ఏదో చెప్తున్నాడు లిటరల్ గా. అదే టాస్క్ అయిపోయిన తర్వాత గార్డెన్ లో కూర్చొని సుమన్ శెట్టితోని మాట్లాడుతున్నాను అనమాట. ఓకే అంటే నన్ను టాస్క్ అసలు ఏమైందంటే రీతు చౌదరి పవన్ కి సపోర్ట్ చేస్తూ కెప్టెన్ పవన్ అవ్వాలని చెప్పి నన్ను గేమ్ అంతా అలా నడిపించినట్టు అనిపించింది అందరికి. ఓకే ఓకే. ఎందుకంటే మధ్యలో బర్నీ గారిని ఎలిమినేట్ చేస్తుంది కదా. ఆ, సో ఆ టైంకి పవన్ కి ఎక్కువ పెయింట్ అదే ఉంది మాకు షర్ట్ కి. ఓ అసలు ఆ రౌండ్ లోని ఛాన్స్ ఉంటే బర్నీ విన్ అవ్వాలి అసలు. ఓకే కానీ బర్నీని ఏదో రీజన్ చెప్పినట్టు నేను ఒకసారి స్టాప్ అనగానే ఆపేయాలని చెప్పి అసలు ఆ రూల్ ఎందుకు పెట్టిందో కూడా తెలియదు. ఓకే. స్టాప్ అని చెప్పిన వెంటనే ఆపేయాలి, కానీ మీరు ఆపలేదని చెప్పి బజర్ ఎండ్ అవ్వక ముందే బర్నీని ఎలిమినేట్ చేస్తుంది అన్నమాట రీతు. సో తన డెసిషన్ అన్ఫేర్ డెసిషన్ వల్ల చాలా ఎఫెక్ట్ అయినట్టుంది. అవును, అవును. ఓకే. అది హౌస్ లో ఉన్నా తెలుస్తుంది, బయట ఆడియన్స్ కి కూడా అలాగే ఉంది. ఓకే 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 ఇప్పటికే మన సోషల్ మీడియాలో చూస్తే రీతు కావాలని డిమాన్ పవన్ కెప్టెన్ చేయడానికి ఇదంతా చేసినట్టు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఓకే సో దానివల్ల హౌస్ లో కూడా అందరూ అలాగే అనుకుంటున్నారు. సో ఓకే. దాని గురించి మాన్యువల్ గార్డెన్ లో కూర్చొని బాధపడుతున్నాడు. తను బాధపడుతున్నారు. ఫస్ట్ నుంచి రీతు వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. మ్మ్. టెనెంట్స్ మాతో ఉన్నా కూడా మాకు సపోర్ట్ చేయకుండా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. ఆ, నేను ఓడిపోయిన బాధపడట్లేదు, మ్మ్. కానీ తను సపోర్ట్ చేయడానికి బాధపడుతున్నాను అని చెప్పి ఏడుస్తున్నాను సుమన్ ఓ శెట్టి దగ్గర. ఓ ఓకే ఓకే. తర్వాత ఉమ్. తర్వాత అదే సుమన్ శెట్టి వెళ్ళి భరణికి చెప్తున్నారు, ఇలాగా ఎమాన్యుయల్ బాధపడుతున్నాడు, ఆ, సపోర్ట్ రావట్లేదని మన గురించి అని. ఆ, మనకి సపోర్ట్ రావట్లేదు అని చెప్పి ఆ. బాధపడుతున్నాను అదే చెప్పాడు. భరణి అండ్ ఏమన్నాడు? బన్నీ ఆన్లో ఆ. ఫేస్ తెలుసుకొని వెళ్ళిపోయాడు అలాగే. ఓహో, నన్నే ఎవరు పట్టించుకోవట్లేదు, నేనేం చెప్తాను రా అన్నట్టు వెళ్ళిపోయి ఉంటాడు లిటరల్ గాను. ఇప్పుడు అనలే కానీ తర్వాత మళ్ళీ కూర్చున్నప్పుడు అన్నారు, ఆహా. తను ఎప్పుడు మనతో కూర్చోవట్లేదు, అసలు టెనెంట్స్ తో అమ్మాయి టెనెంట్ గ్రూప్, మ్మ్. కానీ ఎప్పుడో ఓనర్ గ్రూప్ తోనే ఉంటుంది. ఓకే 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 అసలు మనకు ఒకసారి కూడా సపోర్ట్ రాలేదు అని తర్వాత మామూలు గ్రూప్ లో వచ్చినప్పుడు మాట్లాడేది. ఓకే. అండ్ ఈ డిస్కషన్ అవుతుండగానే పక్కన ప్రియాను, డిమాన్ పవన్ అండ్ రీతు మ్మ్. వీళ్ళు ముగ్గురు వాష్రూమ్ దగ్గర ఆ, కూర్చొని వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. నువ్వు ప్రియా చెప్తుంది రీతుకి, ఆ, నువ్వు కావాలనే డిమాన్ పవన్ ని కెప్టెన్సీ విన్ చేయించావని అక్కడ అనుకుంటున్నారు, ఆ, మరి ఏమంటానంటే అప్పుడు పవన్ డిఫెండ్ చేసుకుంటున్నారు. ఆ, అలా ఏం కాదు, ఆ. వాళ్ళిద్దరూ కలిసి నన్ను అటాక్ చేశారు, సో నేను ఫైట్ ఇచ్చాను కాబట్టి మ్మ్. అయ్యాను కెప్టెన్ ని ఆ టైప్ లోని మ్మ్. చెప్పుకుంటున్నాను. ఓకే. ఉమ్. అక్కడే కదా అదైన ఏడ్ తర్వాత చేస్తుంది కదా. చికెన్ ఆ, బిర్యానీ. అది అవుతుంది, పవన్ కళ్యాణ్ దగ్గర వచ్చి ఏడుస్తుంది. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే అప్పటికే టెనెంట్ గ్రూప్ వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, రీతు కావాలని చేసింది పవన్ ని కెప్టెన్ అన్ఫేర్ గా పవన్ ఎలిమినేట్ చేసింది. ఓ ఓకే. దానివల్ల దానికి ఎఫెక్ట్ అయ్యి వెళ్ళి వీళ్ళ గ్రూప్ దగ్గర ఏడుస్తుంది అన్నమాట అది. ఓహో, ఓకే. అలా అలా చేసిందా? ఓకే. దాని తర్వాత మళ్ళీ డిన్నర్ చేస్తున్నప్పుడు
ఓనర్స్ మాట్లాడుకుంటున్నారు. ఆ! బాగానే మా డిమాండ్ పవన్ అన్ఫేర్ గా కెప్టెన్ అయ్యాడని అంటున్నారు. కానీ అసలు బాగానేను ఇమాన్యుయల్ అన్ఫేర్ గా ఆడారు. ఆ! వాళ్ళిద్దరికి వాళ్ళు చేసుకోకుండాను టెనెంట్స్ మీదే అటాక్ చేస్తున్నారు. కానీ వాళ్ళిద్దరు మాత్రం చేసుకోవట్లేదు. ఓకే. కానీ అది కూడా అన్ఫేర్ గేమే కదా అని ప్రియా అంటదన్నమాట. ఓహో! ఓకే. సో అది అయిపోయింది ఆ రోజుకి. నెక్స్ట్ డే మార్నింగ్ హ్మ్. సాంగ్ వేసారు, ఏదో మాస్ సాంగ్ ఏదో వేసారు. ఫుల్ కిక్, ఫుల్ కిక్, ఫుల్ కిక్. ఆ! ఏ సినిమాది క్రాక్ ఏ సినిమాది అది? క్రాక్, క్రాక్, క్రాక్. క్రాక్ లో డింపుల్ ఇంకా రవితేజ సాంగ్ ఉంటది కదా, అదే. అదే. అది అయిపోయిన తర్వాత మార్నింగ్ నిన్న గేమ్ లో చూస్తే ఎవరు సంజన ఆ! సంజన కెప్టెన్ గా అయిపోతుంది కదా. అవునవునవును. కెప్టెన్సీ అయిపోయింది కదా అంది. అవును. అవును. సో తను థమ్స్అప్ బాటిల్స్ అన్ని ఒక దగ్గర దాచేసుకుంది. అవును. సో కెప్టెన్ గా అయిపోయిన తర్వాత కూడా తనకి ఆ థమ్స్అప్స్ అవి కావాలని చెప్పి ఒక దగ్గర కవర్లు వేసి దాచేసుకుంది అన్నమాట. అవును. ఏదో అదేమో తాగేస్తుంది కదా ఇలాగా, నేను చూసాను. అవును. అవును. సో ఈ రోజు మార్నింగ్ అందులోంచి ఒక బాటిల్ తీసి తాగుతుంది అనమాట ఎవరికి అవును. తెలియకుండా. అవును. అవును. తాగేసి మళ్ళీ అక్కడే పెట్టేసింది. ఆ! సో వాళ్ళందరూ ఆ సోఫా దగ్గర కూర్చున్నప్పుడు రీతు కనిపించింది మాట. కవర్ ఏదో అని చూస్తే అందులో థమ్స్అప్ బాటిల్స్ యాపిల్ ఒకటి దొరికింది. ఓకే. ఓకే. ఎవరు పెట్టారు ఇక్కడ అని మళ్ళీ డిస్కషన్ అవుతుంది. ఆ! అది సంజన పక్కన అనమాట. నేనేం పెట్టలేదు అవి, ఆ! నాకు తెలియదు అన్నది. ఓహో! కానీ అప్పుడు మీరే కదా కెప్టెన్, మీరే కదా థమ్స్అప్ బాటిల్స్ యాక్సెస్ ఉండేది, మిగతా వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటాయి, హ్మ్. మీరే తీసుంటారు అని చెప్పి మళ్ళీ అందరం. ఓహో! ఓకే. సో అక్కడితో డిస్కషన్ అయిపోయింది. ఇంకా తర్వాత ఈ టాస్క్ ఇచ్చారు. అదే బోర్డు మీద ఏదో పెట్టాలి అని చెప్పి. అవునవును. కెప్టెన్ అయ్యాడు కదా డిమాండ్ పవన్. సో హ్మ్. తన బోర్డు ఎవ్రీ కంటెస్టెంట్ ఎవరైతే కెప్టెన్ అవుతున్నారో ఆ! వాళ్ళ ఫోటో పెడుతున్నారు కదా ఆర్డర్ లో. ఫస్ట్ అవునవునవును. కెప్టెన్, సెకండ్ కెప్టెన్ అని. అవును. అలా డిమాండ్ పవన్ది సెకండ్. కెప్టెన్ ఆ! ఫోటో పెట్టి ఆ! కెప్టెన్ కింద చార్జ్ తీసుకున్నట్టు ఓహో! పెట్టి ఓకే. 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 అందులో లైన్ గా నుంచొని కంగ్రెస్ చేశారు. ఆ! ఉమ్, అంతే అది అయిపోయింది. నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయింది మాట. ఈ ఓకే. టాస్క్ ఓకే. గేమ్ ఏంటంటే అదే ఓనర్స్ అందరు నించొని, అందరు ఓకే. కాదు, టూ మెంబర్స్ మాట. ఓకే. టెనెంట్స్ మాత్రం లైన్ గా బాక్సెస్‌లో 6 మెంబర్స్ నించోవాలి. హ్మ్. బాక్సెస్ లో నించొని ఓనర్స్ ఏమో బాల్స్ వేస్తూ ఉంటారు. టూ మెంబర్స్. ఈళ్ళు. సో లైన్ బై లైన్ వాళ్ళు క్యాచ్ పట్టుకొని వాళ్ళు బాస్కెట్స్ లో వేసుకోవాలన్నమాట. హ్మ్. ఫస్ట్ అన్ని ఫస్ట్ అన్ని తీసేసుకోవాలి వాళ్ళు ఇచ్చిన బాల్స్ హ్మ్. టాయ్స్ అన్నీను. సో అన్ని తీసేసుకొని అన్ని వాళ్ళు ఏయడం అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే వెళ్ళి వాళ్ళ బాస్కెట్ లో ప్లేస్ చేసుకోవాలి. వేసుకొని కాపాడుకోవాలి బేసికల్‌గా. కాబట్టి ఓకే. సో ఫస్ట్ దానికి ప్రియా సంచాలక్ అనమాట. ఆ! ఫస్ట్ 3 రౌండ్స్ వరకు ప్రియా సంచాలక్ ఉంది. తర్వాత ఆ! రీజా వచ్చింది లాస్ట్ లోని. మాస్క్ మ్యాన్ ఇంకెవరు గూడా వచ్చినట్టున్నాడు గదా! మాస్క్ మ్యాన్. ఆ! అది. లాస్ట్ లో మాస్క్ మ్యాన్ వచ్చారు. ఆ! సో ఇందులో అయితే ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, ఒక దాంట్లో మన 'సుమన్ శెట్టి' ఇలాగా ఆయన బాక్స్ దగ్గరికెళ్తుంటే హే! హూ! యాహ్! హూ! అని చెప్పి 4, 5 పంచులు కొట్టినట్టున్నాడు కదా! ఫస్ట్ ఫ్లోరాను వెనక సంజన ఇలా ఫస్ట్ ఫ్లోరా వెళ్తుంటే ఇలా పట్టని ఇలా తగిలినట్టుంది. పట్టని తగిలినట్టు. కొడుతున్నాడు! కొడుతున్నాడు నన్ను కొడుతున్నాడు. అన్నా కొడితే మాత్రం డిస్మిస్ అన్నా. కొడితే మాత్రం అవుట్ అంటే తర్వాత మళ్ళీ నిజంగా కొట్టాడా? కొట్టలేదా యాక్చువల్ అవును. గాను? కొట్టాడంటే కొట్టాడని ట్రై చేస్తున్నాడు ఇలాగ. ఆ! అంటే వాళ్ళు వచ్చి పడిపోతున్నారు నాకు. కానీ అది సెకండ్ రౌండ్ లో. ఆ! ఎందుకంటే ఫస్ట్ వేసిన తర్వాత అందరూ బాస్కెట్ లో తీసుకున్నారు ఎవరు వాళ్ళు. ఆ! సో వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి వాళ్ళు లాక్కుంటున్నారు. హ్మ్. ఎవరి దాంట్లో ఎక్కువ ఉంటే వాళ్ళు కదా అల్టిమేట్లీ విన్ అయ్యేది. అవునవునవును. సో వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి వాళ్ళు లాక్కుంటున్నారు. అలాగా ఫ్లోరా అది ఖాళీ అయిపోయింది ఫస్ట్. హ్మ్. ఫ్లోరా ఖాళీ అయిపోయింది కాబట్టి తను ఎలిమినేట్ మామూలుగా అయితే ఫస్ట్ రౌండ్ లోని. అవును. ఫస్ట్ రౌండ్ తను ఎలిమినేట్. కానీ సంజన కూడా ఏమన్నదంటే నేను ఆల్రెడీ కెప్టెన్ కెప్టెన్సీ అయ్యానుగా. ఆ! చేసుకుంటాను. అదే. నాకు అవును. నాకు కోరిక తీరిపోయినట్టు ఇంకా నాకు ఓకే ఇది. హ్మ్. నేను ఇంకా మన గ్రూప్ లోనే ఎవరికైనా సపోర్ట్ చేస్తాను ఆ! ఫర్దర్ గా వెళ్ళడానికి. ఆ! నేను క్విట్ చేస్తానని చెప్పి తను ఎగ్జిట్ అయిపోతాను అన్నది. హ్మ్. సో ఇంకా ఫ్లోరాని సంజనాని ఫస్ట్ రౌండ్ లో తీసాము. ఓహో! ఓకే. ఆ నెక్స్ట్ తర్వాత రౌండ్‌లో సుమన్ ఆ! శెట్టిది గదా! ఆ! కానీ అప్పుడు ఎలిమినేట్ అయిపోయినోళ్ళు సపోర్టింగ్‌గా గేమ్ ఆడొచ్చుమాట. ఓకే. అంటే వాళ్ళు ఎవరైతే ఓనర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి హ్మ్. సపోర్ట్ చేస్తూ హ్మ్. పక్కనోళ్ళ దాంట్లో నుంచి తీసి వాళ్ళు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ దాంట్లో ఏస్తారు. ఓకే. 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 సో దాని గురించి సుమన్ శెట్టిలోనే ఉన్నవన్నీ తీసి మాన్యుయల్‌కి లేకపోతే ఇంకెవరికన్నా రీతు దాంట్లో అలా ఎయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఆ! ఇలా మనోడు కొంచెం
అగ్రెసివ్ అయిపోయాడు లిటరల్ గా. స్లోగా. కోపం వచ్చేస్తుందిరా ఆయనలో చూస్తుంటే, కోపం వచ్చేస్తుంది లిటరల్ గాను. కానీ అవును. అగ్రెసివ్ అవుతాడని నేను అనుకోలేదు లిటరల్ గా. కామ్గా ఉంటాడేమో అనుకున్నా, కానీ కొట్టనిలో కొట్టాడు పాపం ఫ్లోర్ అని. పాప ఆమె ఆల్రెడీ అమాయకురాలు, ఎక్కువే మాట్లాడు, పట్టని కొట్టాడు. ఈ సంజన ఈస్ బీటింగ్ మీ అమ్మా, ఈస్ బీటింగ్ సో బ్యాడ్. చెప్తున్నాను కదమ్మా, చాలా హార్డ్ బీటింగ్. అది ఎలిమినేట్ చేస్తారు కదా లిటరల్, బికాస్ హీ వాజ్ అగ్రెసివ్ అని చెప్పేసి. అన్న మీరు కొట్టారన్నా, కొట్టారు. 2 times ఛాన్స్ ఇచ్చాడు, ఇంకా మళ్ళీ కొడుతుందని చెప్పి ఎలిమినేట్ చేస్తాం మాకు. అయ్యో చేత్తో అంటే చేత్తోనే మాకు ఈజీ కనిపిస్తుంది స్క్రీన్ మీద. అదే అది ఏంటంటే డిఫెండింగ్ అని రేపు నాగార్జున సార్ అడుగుతారు, నువ్వు కొట్టావా లేదా అంటే అది అలా డిఫెండింగ్ అని చెప్తాడు. సార్ నేను కాపాడుకుంటున్నా సార్ నా బాక్స్ ని అంటాడు లిటరల్ గాను. కానీ చూడాలి మరి. హౌస్ ఏమనుకుంటున్నారు, సుమన్ శెట్టి కొట్టాడా లేదా? చేతులు ఎత్తండి. కొట్టాడు సార్, ఓకే, మ్యాటర్ ఓవర్. నెక్స్ట్ క్వశ్చన్. వీకెండ్ లో ఇదే అవుతుంది 100% లిటరల్ గాను. నాకు సార్ అంటూ ఒక ఒపీనియన్ తో వస్తారు, నువ్వు చెప్పినట్టు హౌస్ అంతా అది ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఆపోజిట్ అయిందంటే ఓకే, మ్యాటర్ ఓవర్. అదే ఆయనకి అనుకున్నట్టు నేను చూసావా, హౌస్ కూడా అదే అనుకుంటుంది, జనాలు కూడా అదే అనుకుంటారు. నేను జనాలు చెప్పిందే నేను చెప్తున్నాను నీకు లిటరల్ గాను, నువ్వు మారాలి, లేకపోతే కష్టం. ఏం చెప్తారా? సరే, నెక్స్ట్ రౌండ్ ఏమైంది తర్వాత? తర్వాత ఫస్ట్ అదే ఎవరైతే ఎదురు వేస్తారో వాళ్ళు దిగిపోయి ఇంకో ఎదురు వస్తారు ఓనర్స్ నుంచి మళ్ళీ క్యాచ్ చేయడానికి, అది తో చేయడానికి. మళ్ళీ వీళ్ళు ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళు పక్కన ఉంటారు. మళ్ళీ వీళ్ళు ఎవరైతే ఆడాలి అనుకున్నారో ఓనర్స్ వాళ్ళు వచ్చి సేమ్ ప్రాసెస్ క్యాచ్ పట్టుకొని మళ్ళీ వాళ్ళు బాస్కెట్ లో ఫిల్ చేసుకుంటారు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి రీతో గేమ్ అన్నమాట. అన్న వద్దన్నా, అన్న ప్లీజ్ అన్న సపోర్ట్ చేయండి అన్న, అన్న ఒరే నాకు చూస్తే ఏం గుర్తొచ్చింది తెలుసా, లాస్ట్ ఇయర్ అమర్దీప్ గారు గుర్తుందా? ప్లీజ్ రా వద్దురా. అబ్బో ఏం ప్రదర్శన ఇచ్చాడంటే అది ఒక మీమ్ మెటీరియల్ అయిపోయింది లిటరల్ గాను. ఇప్పుడు ఈ అమ్మాయి చేసేది కూడా ఒక రకంగా అట్లనే అనిపించింది నాకు. అన్న వద్దన్నా అన్న. ఇంటికి అన్న ఎవడో సుమన్ శెట్టా? సుమన్ అదే నెక్స్ట్ దీని ముందే కదా సుమన్ ఎలిమినేట్ అయిపోయాడు. సో కూడా తీసి రాము దాంట్లోనే వేస్తున్నాడు. రాము ఇమాన్యుల్ బేసికల్ వీళ్ళిద్దరికి వేస్తున్నాడు. తనుజేమో నాకొద్దు నాకేం నేను ఆడతాను వద్దు. రాము దాంట్లో ఒకటే వేసాడు, మిగతావి తనుజా కింద ఇమాన్యుల్ కి వేసాడు అనమాట. ఓకే. ఆ రౌండ్ లో ఎవరు ఎలిమినేట్ అయిపోయారు? ఆ రౌండ్ లో రీతు ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకంటే మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ రాము దాంట్లో తీసి మళ్ళీ రీతు వేసేసుకుంది వదిలేసిన తర్వాత. అక్కడ నాకు అర్థం కాలేదు రా, వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు గేమ్ ఆడకుండాను. ఓకే నువ్వు తీసేసుకో, నువ్వు తినేసాయి, నువ్వు వేసేసుకో, నాకు వద్దు. ఏం జరుగుతుంది అసలు అక్కడ గేమ్ ఆడకుండా? మరియు శ్రీజ ఎవరో కమెంట్ చేసినట్టుంది, మీరు గేమ్ ఆడండి ఇది అది అని చెప్పి. గేమ్ ఆడండి, ఫ్రెండ్షిప్ ఏంటి ఇక్కడ అని అంటున్నారు. మరి సంజనాను ఇంకెవరు అంటున్నారు, మేము ఇంత హెల్ప్ చేసిన తర్వాత ఏం చేస్తున్నారు మీరు ఇది అని చెప్పి. నాకు అర్థం కాలేదు అది ఎందుకు చేస్తున్నారు. అది ఈ సెంటిమెంట్. రాము అక్కడే హ్యాండ్స్ వెనక్కి కూర్చొని దాని నించున్నాడు మరి గేమ్ ఆడుకోండి. ఏం చేస్తున్నాడు, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు ఆయన లిటరల్ గాను? ఈజీ ఏంటి ఎమోషన్స్ దీని వల్ల ఆగిపోయాడు లిటరల్ గాను. అదేంటి అదే అప్పుడు దాకా కలిసి ఉన్నారు కదా, కొంచెం తీసుకోవాలంటే ఇదిగా అనిపించినట్టుంది అతనికి. మరి తీసుకోలేదా రీతు దాంట్లో? నాకు సార్ క్లాస్ పీక్తే బాగుంది ఇట్లాంటి బిహేవియర్ మీద. ఎవరు గేమ్ ఆడంటారా అంటే నువ్వు ఉంచేసుకో నీతిగా ఆడని, నిజాయితీగా ఆడని, ఎందుకు ఈ సోదంతా లిటరల్ గాను. ఓకే నెక్స్ట్. ఇంకా అప్పుడే నెక్స్ట్ రీతు వెళ్ళిపోయింది దాంట్లోనే. ఓకే. కానీ అవ్వక ముందే రీతు బాగా డిస్కషన్ పెట్టింది అక్కడే. రీతును ఇమాన్యుయల్ వాళ్ళిద్దరు బాగా డిస్కషన్ పెట్టుకున్నారు. ఓకే. అతను రాము దాంట్లో ఎందుకు తీసుకుంటున్నావు, అదే సుమన్ శెట్టి వచ్చి తీస్తాడు కదా మొత్తం. ఎవరంటే రీతుని సంజనాను ఫ్లోలో పట్టేసుకున్నారు మొత్తం. ఆ బాస్కెట్ లోంచి సుమన్ శెట్టి వచ్చి తీసుకుంటున్నారు అనమాట. అక్కడ కూడా కామెడీ సుమన్ శెట్టి అంటే అనుకున్నాం, అదే వాళ్ళిద్దరు పట్టుకున్నారు కదా రీతుని గట్టిగా. సుమన్ శెట్టి అడుగు వేసుకొని వస్తున్నాడు కదా. సుమన్ గారు రండి మీరు ఫాస్ట్ కదండి, మీకు పట్టుకొని ఉంటే మీరేంటి అతను నెమ్మదిగా వస్తుంది.
అన్న పెళ్లి కొడుకులాగా నడుచుకుంటూ వస్తున్నాడు ఇలా మెల్లిగా. అవి సంజనకు ఆ! పిచ్చి లేచిపోయింది. రండి సుమన్ అవును. శెట్టి గారు రండి పట్టుకుని ఉన్నాం. ఫ్లోరా కూడా అరిచింది గట్టిగాను. ఆ! ఫాస్ట్ గా ఆ! సుమన్ శెట్టి గారు ఇట్లా చేయండి అని చెప్పేసి. ఆ! ఒక్కొక్క అడుగేసుకుంటూ ఒక్కొక్క అది కూడా తీసిన వెంటనే బాస్కెట్ దొరికిందని తీసేసేయాలి కదా! అవునవును. ఒక్కొక్క బాల్ తీసుకుంటున్నా, ఒక్కొక్క బాల్ తీసుకుంటే ఎళ్తున్నాం. అన్న అన్న కామెడీ చేయక్కర్లేదురా. అన్న నార్మల్ గా ఉన్న కామెడీ జనరేట్ అయిపోతుంది లిటరల్ గాను. అవును. అలా 3, 4 సార్లొచ్చి ఒక్కోటి తీసుకొని ఒక్కొక్క దాంట్లో ఏస్తున్నానమాట అలాగా. అది మాత్రం ఫన్నీ మూమెంట్ లిటరల్ గాను. ఆ! అలాగా రాము దాంట్లోనే ఒకటే ఏసాడు. కానీ ఓకే. మిగతావి తనుజాకిను, ఇమాన్యుయల్‌కి ఎక్కువేసానమాట. ఓకే. ఓకే. ఇంకా రీతు బ్యాగ్ బాస్కెట్ ఖాళీ అయిపోయిన తర్వాత ఆ! తను వచ్చి మళ్ళీ అప్పుడే రాము ఇలా అదే రీతు వచ్చి తీసుకుంటే ఇంకా రాము సైలెంట్‌గా ఉండిపోయాడు అలాగా. ఆ! ఏంటో ఇలా ఉండిపోయాడు ఇలాగ. హ్మ్. చేసుకోండి. ఆ హ్మ్. బట్టలు ఇప్పేసేయండి అన్నట్టు నించున్నాడు లిటరల్ గా. ఏంటో అర్థం కాలేదు నాకు ఆ టాక్టిక్ ఏంటో. అప్పుడు ఇమాన్యుయల్ వచ్చి రీతుతో అంటున్నాడు. ఆ! అసలు రాము దాంట్లో నువ్వు ఒకటే ఏసావు. నువ్వు ఒకటి తీసుకోకుండా మొత్తం అన్ని ఎందుకు తీసుకుంటున్నావు? ఆ! కావాలంటే నాకిచ్చేస్తా అని చెప్పి మళ్ళీ ఇమాన్యుయల్‌ని తీసుకెళ్ళి రాము దాంట్లో ఏసేసాడు. ఆ! ఓకే. నువ్వు రాము దాంట్లోనే తీసుకుంటున్నావు. అతనేమో అనలేకపోతున్నాడు. హ్మ్. నాకు పాపం అనిపిస్తుంది అతన్ని చూస్తే అందుకే నాకిచ్చేస్తా అని చెప్పి ఇచ్చాను. హ్మ్. కానీ నువ్వు ఎలాగ అలా చేస్తావు అని చెప్పి రీతుని అడుగుతున్నాడన్నమాట. ఓకే. 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 అప్పుడే రీత అంటుంది. "నువ్వు రేలంగి మావయ్యలా మాట్లాడకు." నువ్వు ర్యాలింగ్ అత్తయ్యలా బిహేవ్ చేయకని ఏదో కౌంటర్ ఆ! ఏసినట్టున్నాడు. ఆ! అవును. ఆ! "నువ్వు నీ గేమ్ ఆడుకో. అతని గురించి నీకెందుకు? ఆ! అతను నా గేమ్ నేను ఆడుతున్నా" అని చెప్పి అంటుంది. ఓకే. 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 ఇంకా అలాగే డిస్కషన్ అటు ఇటు అనుకుందన్నమాట. హ్మ్. ఇదంతా దేనివల్ల నిన్న గేమ్ ఎఫెక్ట్ వల్ల ఇదంతా. అవునవునవును. హ్మ్. అవును. అవును. సో, ఇంక రీతుకి అర్థమైపోయి ఆ! తీసి మళ్ళీ రాము దాంట్లోనేసి తను ఎలిమినేట్ అయిపోయిందన్నమాట ఆ రౌండ్‌లో. ఓకే. నెక్స్ట్? ఇంక ఇంకా లాస్ట్‌కి నెక్స్ట్ మిగిలింది? రౌండ్‌లో ఎవరు? ఆ! అదే నెక్స్ట్ రాము, రాథోడ్, ఇమాన్యుయల్, తనుజ వీళ్ళు తనుజ. ముగ్గురు ఉన్నారు లాస్ట్. ఆ! హ్మ్. తర్వాత తనుజకి కూడాను మళ్ళీ సేమ్ వాళ్ళందరూ వచ్చి తనుజ తీసి ఆ! రాము దాంట్లోనే, ఇమాన్యుయల్ దాంట్లోనే ఏస్తున్నారు. ఓకే. అప్పుడు మళ్ళీ తనుజ బయటకొచ్చిందన్నమాట. సేమ్ బరస్ట్ అయింది తనుజ కూడా. ఓకే. ఓకే. అదే రీతు మీదే. అండర్‌స్టాండబుల్. ఆ పిల్ల హ్మ్. మామూలుగానే ఎమోషనల్‌గుంటది. ఇంక గీకితే హ్మ్. ఏడ్చేస్తది లిటరల్‌గా. సో, ఇంక ఓడిపోయిందంటే ఇంక రచ్చ రచ్చ చేస్తది. ఓకే. హ్మ్. అది కూడా మళ్ళీ ఇది కూడా నిన్నటి ఎఫెక్టే మళ్ళీ. ఓకే. ఆ! ఓకే. 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 అర్థమైంది. హ్మ్. ఫస్ట్ ఏమో నేను పక్క నుంచి విన్నాను. ఆ! రాము రాథోడ్ నువ్వు అదే రీతుతో చెప్తుంది. ఆ! "నువ్వు రాము రాథోడ్‌తో కలిసి ఫస్ట్ నన్ను లేపేద్దాం అనుకున్నారు గేమ్ ఆ! నుంచి. ఆ! నాకర్థమైంది మీరు కన్నులతో సైగ చేసుకుంటున్నారు. ఆ! నా పేరు చెప్పారని" చెప్పి ఎమోషనల్ అయిపోయానన్నమాట బాగా. అదే. 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 ఆ! హ్మ్. ఇంక లాస్ట్‌కి ఆ రౌండ్‌లో తనుజ అదే వాళ్ళు నలుగురు వచ్చి తనుజ తీసి ఆ! అటు ఒక ఇటుకొని అటుకొని ఏసారు. సో, ఓకే. ఆ రౌండ్‌లో తనుజ ఎలిమినేట్ అయిపోయింది. ఓకే. ఇంక లాస్ట్‌కి ఇంక మిగిలింది లాస్ట్ వీళ్ళిద్దరు. ఫైనల్‌గా రాము రాథోడ్. సో, వీళ్ళిద్దరిలో ఎవరిని చేయాలని చెప్పి అక్కడ డిస్కషన్ చేసుకుంటున్నారు. ఓకే. వాళ్ళ టీమ్ ఓకే. టెనెంట్స్. ఓకే. సో, ఎవరెవరు రాముకి, ఎవరెవరు ఇమాన్యుల్ సపోర్ట్ చేస్తున్నారో చెప్పండి అని ఆ! అనుకుంటే మళ్ళీ రీతూ వచ్చి అదే మీకు కష్టపడి ఆడినోళ్ళు కావాలా? లేకపోతే సపోర్ట్‌తో వచ్చినోళ్ళు కావాలా? మీరే డిసైడ్ చేసుకోండి. ఆ! అంటే సపోర్ట్‌తో వచ్చినోళ్ళు ఇమాన్యుల్ మాట. అవును. 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 హ్మ్. ఇంకోళ్ళు కష్టపడి ఆడింది రాము అని ఏం ఆమె ఆడాడురా రాము నించుండిపోయాడు ఇట్లాగా ఆడుతుంటే ఆడు తీసేసుకోండి అమ్మా వచ్చి తీసుకోండి. తీసుకోండి అన్నాడు. అవును. ఏం ఆడాడు లిటరల్‌గాను. ఆ! బేసిక్‌గా తనకి ఇమాన్యుల్ అవ్వడం ఇష్టం లేదు. దాని ఇష్టం గురించి లేదు. ఆ పాయింట్ చెప్తుంది. ఎగ్జాక్ట్‌లీ అర్థమైపోతుందది. ఆ! హ్మ్. సో, అప్పుడే ఇమాన్యుల్ కాదనమాట. ఆ! నేనసలు సపోర్ట్ ఇప్పటిదాకా ఎక్కడ ఆడాను. ఆ! నేను ఒక్కడినే ఆడాను. నేను ఆడాలనుకుంటే మీ అందరిది కూడా తీసుకోగలను. ఆ! కానీ నేను అసలు ఎవరి దాంట్లో తీసుకోకుండా నాది నేను కాపాడుకున్నాను అంతే. ఆ! సో, మీకు ఎలా విన్ అయ్యాం ఆ! అనేది ముఖ్యం. అదేదో ఆ! చెప్పినట్టున్నాడు లిటరల్‌గాను. ఆ! అవును. అదే ఎలా విన్ అయ్యేది ముఖ్యం. అది బాగా ఆడామా లేదా అనేది ముఖ్యం. ఆ! ఎలా విన్ అయ్యాం కాదు. ఆ! అదే నేను ఆడాలనుకుంటే మీ అందరూ తీసుకున్నాను. కానీ నేను అక్కడే కాపాడుకొని హ్మ్. అసలు గ్రూప్ సపోర్ట్ తీసుకోకుండా ఆడాను. అవును. అలా ఎలా అంటారు మీరని చెప్పి అవును. రివర్స్‌లో అన్నమాట. ఆ! అది కూడా మళ్ళీ అప్పుడు కూడా బాధపడుతూ ఆ! నేనసలు బాధపడుతుంది నిన్న ఓడిపోయినందుకు కాదు. హ్మ్. సపోర్ట్ రాలేనందుకు అని చెప్పి మళ్ళీ అదంటున్నాడు. ఆ టాపిక్‌కొచ్చింది మళ్ళీ. ఓకే. సో, ఇంకా లాస్ట్‌కి ఇమాన్యుయల్ తీసి రాము దాంట్లో ఏసాడు. ఓకే. నాకు రామయ్య అవ్వాలని ఉంది. ఆ! ఓనరు. హ్మ్. నాకు ఇప్పుడు నేను అవ్వాలని లేదు. నేను తర్వాత చూసుకుంటా అని చెప్పి హ్మ్. అన్ని తీసి రాము దాంట్లో ఏసాడు ఓకే. ఇమాన్యుయల్. ఇదేదో సో, ఇంకా నువ్వొస్తంటేనే వద్దంటానాలో శ్రీహరి కొన్ని తీసి ఏసేసాను సిద్ధార్థ్ గాడి దాంట్లో అని గెలిపించడానికి అన్నట్టుంది లిటరల్‌గాను. అవును. అందరు తీసి ఆడలేని దాంట్లోనే అసలు ఏం ఆడలేని దాంట్లోనే అతని దాంట్లో ఏసేసారు. హ్మ్. తర్వాత ఇంకా లాస్ట్‌లో అంత ఏం లేనట్టుందింక.
లాస్ట్ లో అంతేం లేదు, ఏదో ఈ తనుజ బెడ్ మీద కూర్చుంది, నన్ను అక్క ఆ, నేను ఎవరు అవును. పిలవద్దు, పిలవద్దు, ఆ. పిలవద్దు, 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 అక్క ఎవరు పిలవద్దురా. టాస్క్ అయిపోయిన తర్వాత రాము తనుజ దగ్గరికి వెళ్ళి ఇందాక డిస్కషన్ అయింది కదా. అవునవునవును. అదే రీతును రామనాథ్ ఇద్దరు కలిసి ఫస్ట్ తనుజని తీసేద్దాం అనుకున్నా అని చెప్పి, సో దాని గురించి రాము వెళ్ళి క్లారిటీ ఇస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. ఓకే ఓకే. నేను అలాగే అనుకోలేదు, ఆ, మీకు తప్పుగా అర్థం చేస్తున్నా అని చెప్తే, ఉమ్. అలా నాకు అర్థమైంది మీరు అలాగే అంటున్నారు, అందుకే నన్ను అక్క అని పిలవద్దు. నన్ను అక్క అంటే అది సినిమాలో గురువు గారు అని అని చెప్పి అంటే, కూర్చున్నాను కదా, అలా సేమ్. అక్క అక్క అని పిలిచి నన్నే కింద దగ్గర చూస్తున్నావు, సో ఇంకా నన్ను అక్క అని పిలవద్దు, ఎవరు కూడా అక్క ఈ సెంటిమెంట్స్ అయినా కొద్దు, తనుజ అని పిల్లండి నన్ను అని అంటున్నారు. ఈ పిల్ల కొంచెం కొంచెం ఎక్స్ట్రా మైలే ట్రై చేస్తుంది సెంటిమెంట్ కోసం, సింపతి కోసం. నాకు సార్ ఆల్రెడీ లాస్ట్ వీక్ చెప్పాడు, అమ్మ ఏడవద్దు, అవి చూడడానికి బాగాలేదు, నువ్వు ఏడుస్తే ఏడుస్తూ అన్నం వండితే అది నీ కలిసిపోతాయి, ఏవో చెప్పాడు లిటర్గా. ఈయన ఏం మారలేదు, ఈ పిల్ల మళ్ళీ అదే ట్రై చేస్తుంది. చిరాకు వస్తుంది ఒక లెవెల్ అయిన తర్వాత, ఊరికే ఏడ్ చేసి ఊరికే సింపతీలు, ఈ రిలేషన్షిప్ అంటేనే చిరాకు వస్తుంది ఈ బిగ్ బాస్ హౌస్ లో. మళ్ళీ ఫస్ట్ అక్క మమ్మీ మమ్మీ అంట, నేను ఏదో ఎపిసోడ్ చూసాను, ఇమాన్యుల్ ఏమో మమ్మీ మమ్మీ అంట, ఈ అమ్మ అక్క అంట, ఈ విరక్తి వస్తుంది లిటరల్ గా నా ఇది కాన్సెప్ట్. మనం చూస్తే ఇది కౌశల్ సీజన్ లోని దీప్తిను ఇంకా అమ్మా ఎవరు? తనీష్ తనిష. తనీష్, అమ్మా ఆ, సారీ ఆ. అమ్మా, ఇలా చేసిన తప్పని కూడా మెడ పిసికేస్తాడు ఒక ఎపిసోడ్. అదే రా, ఒక టాస్క్ ఉంటుంది చూడు, కార్ లో కూర్చుని ఇలా బయటకు వెళ్ళిపోవాలి, అమ్మా తప్పు చేస్తాను ఇలా తప్పుగా అనుకోకమని చెప్పి మెడ పిసికేస్తాడు లిటరల్ గా. ఒరే అమ్మా అని చెప్పి మెడ పిసికేస్తున్నావు నువ్వు, అసలు ఏంటరా జరుగుతుందని చెప్పి సోషల్ మీడియాలో అప్పట్లో లిటరల్ గాను. అయ్యా, కర్మ. అది. సో ఓవరాల్ గా ఎపిసోడ్ అయితే అయిపోయింది. అండ్ ఓటింగ్ మాత్రం ఒరే మామ చాలా వియర్డ్గా ఉందిరా ఈసారి ఓటింగ్. ఐ విల్ జస్ట్ గివ్ యూ ఎన్ అనాలిసిస్. నిన్న మనం చూసినప్పుడు ఎవరు రిస్కీలో ఉన్నారు? మనీష్, ప్రియా శెట్టి, ఫ్లోరా, ప్రియా. వీళ్ళు రిస్క్ లో ఉన్నారని చూసాం. ఇవాళ మళ్ళీ చేంజ్ అయింది రిఫరెన్స్ వెబ్సైట్ లో, మనీష్ అట్ ద బాటమ్, హరీష్ సెకండ్ బాటమ్. హరీష్ సెకండ్ లీస్ట్. మళ్ళీ ఇంకో వెబ్సైట్ లో హరీష్ ప్రియా సెకండ్ లీస్ట్. ఇంకో వెబ్సైట్ లో మనీష్ హరీష్ ప్రియా ఇట్లా ఉన్నారు. సో మొత్తానికి కామనర్స్ మాట అయితే, మొత్తం కామనర్స్ ఉన్నారు. ఫ్లోరా సైనిక్ సడన్ గా పెరిగిపోయింది లిటరల్ గా. ఎందుకు ఫ్లోరా సైనిక్ పెరిగిందంటే నా అనాలిసిస్, సుమన్ శెట్టి ఫ్యాన్స్ అందరూ ఫ్లోరా సైనిక్ వేస్తున్నారు రా కొంతవరకు. ఎందుకంటే మొన్న నేను చక్రం టాస్ జరిగింది కదా, చక్రం టాస్ లో సుమన్ శెట్టి పడిపోయిన వెంటనే ఫ్లోరా వచ్చేసి మీరు ఓకే ఉన్నారా, మీరు బానే ఉన్నారా, అరే మీరు ఎలా ఉన్నారు, మీకేం అవ్వలేదు కదా అని చెప్పి కొంచెం కేర్ చూపించింది లిటరల్ గా. అది సుమన్ శెట్టి ఫ్యాన్స్ లో కొంచెం బాగా మంచి ఇంప్రెషన్ క్రియేట్ అయింది. సో ఆమెకు బాగా ఓట్లు పడ్డాయి. సో షీఈ్ ఇన్ సేఫ్ జోన్. అదొక పాయింట్. ఇంకోటి ఏంటంటే కామనర్స్ ని ఎలాగైనా పంపించాలని చెప్పి ఓన్లీ టెనెంట్స్ కి వేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎస్ అయి ఉండొచ్చు, ఆ పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింటే. సో మర్యాద మనీష్ ఈజ్ వీక్ ఇన్ two websites. He's in bottom in two websites. In one website Priya is bottom and the other website Harish is at bottom. సో వీళ్ళ ముగ్గురు మధ్య నడుస్తుంది. నీ ఒపీనియన్ ప్రకారం వీళ్ళ ముగ్గురులో ఎవరు అవుట్ అవ్వచ్చు? నాకైతే మనీష్ ప్రియా వీళ్ళిద్దరిలో అనిపిస్తుంది. హరీష్ అయితే ఉండొచ్చేమో అనుకుంటున్నాను అది. కానీ అది కూడా చెప్పలేదు, ఎందుకంటే మధ్యలోనే వెళ్ళిపోతా అన్నాడు కదా, ఆ పాయింట్ మీద మన నాకు సార్ ఏమన్నా ఉంటదే మనం చూడాలి. ఏమంటాడు, ఇలాగ బెల్ట్ ఇలా తీసి కట్ అని కొట్టి బిగ్ బాస్ ఓపెన్ ద డోర్ అంటాడు. నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు సార్, నేను వెళ్ళను సార్, నేను తప్పు చేయను సార్, ఇంకా నేను వెళ్ళను సార్ అని చెప్పి కూర్చుండిపోతారు. ఆ తలుపు తీయడం ఎందుకు, వార్నింగ్ ఇవ్వడం ఎందుకు, పంపించేస్తే ఎలిమినేట్ చేసేయచ్చు కదా. అది ఎన్ని సీజన్ల నుంచి చూస్తున్నాం లిటరల్ గాను, అది జరగదు. కానీ అలా పంపించేస్తాను, తర్వాత సీజన్ నుంచి మళ్ళీ ఎవడు ఆ మాట అండు, అది లాజికల్ గా చెప్పాలంటే. కానీ హరీష్ ని ఉంచుతారు రా, ఎందుకంటే హీ సమ్ కాంట్రవర్సీ కంటెంట్ క్రియేటర్ కాబట్టి కొంచెం హరీష్ ది అంత కంటెంట్ ఏం రాలేదు. డల్ అయిపోయాడు, బాగా డల్ అయిపోయాడు. మండే ట్యూస్డే ఏమో నేను అన్నం నేను తిన్ను బిగ్ బాస్, నేను వీళ్ళ మధ్యన ఉండను, నాకు వద్దు అన్నాడు. తర్వాత ఏంటంటే ఆయన పర్ఫామ్ చేయడానికి ఏం టాస్క్లు లేవు లిటరల్ గాను. ఆ చక్రం టాస్క్ లో అందరితో గ్రూప్ పర్ఫార్మెన్స్ లిటరల్ గాను. అండ్ క్యాప్టెన్సీకి వచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్ చేయలేదు, నాకు ఫేవర్ చేసింది సో ఇట్స్ ఫైన్ అని అన్నాడు. మీకు ఫైనే, మాకు కాదు అని ప్రియా అరిచింది. కానీ ప్రియా మీద బాగా నెగిటివిటీ వచ్చిందిరా సోషల్ మీడియాలో. లైక్ ఫస్ట్ నువ్వు ఎక్కడో రీల్ షేర్ చేసాడు,
వాడు నిన్ను లవ్ చేయకపోతే నువ్వు వాడు లవ్ చేయొచ్చు కదా. నాని సినిమాలో అది అవును. నాని సినిమాలో ఐశ్వర్య వాయిస్ లిటరల్ గా అది అది అవును. అది అదొకటి. ప్లస్ ఆమెది శ్రీజ కాంబినేషన్ కొంచెం బాగా హ్మ్. నెగిటివిటీ ఉంది లిటరల్ గాను. అవును. నిన్న టాస్క్ లో చెప్పాను కదా, అసలు చూస్తే రివ్యూస్ అందరూ మాక్సిమం అదే పెట్టారు. ఆ మేమిద్దరం ఏం పెట్టాం అదే. అదే. ప్రియా శ్రీజాని చూస్తే చిరాకు వస్తుంది ఆ అన్నాం కదా. అవునవునవును. మాక్సిమం రివ్యూస్ అందరూ అంటే తమ్మునేల్స్ అదే పెట్టారు. ఉమ్. ప్రియాను శ్రీజ గురించి. అదే మన్నే కాపీ చేస్తున్నారు అందరూ. ఆ, మనమే కదా బెస్ట్ రివ్యూర్స్ ఆఫ్ బిగ్ బాస్. మన్నే కాపీ చేస్తున్నారు. చేసుకోండి బాబు చేసుకోండి. అదనమాట. అండ్ ఆమెను ఎవరో ట్విట్టర్ లోనే ఎక్కడో శంకిని డాకిని ఆఫ్ బిగ్ బాస్ అని చెప్పేసి వీళ్ళిద్దరు ఫోటోలు పెట్టాడు లిటరల్ గా. సో ఓకే. అంటే ఈ జోకులు వేసుకోవడం ఇవన్నీ ఓకే, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కతే ఇది వాళ్ళని ఇంపాక్ట్ అవ్వకూడదు. పాపం వాళ్ళు కామనర్స్ రా, వాళ్ళకంత వాళ్ళకి బయట ప్రపంచం అంత తెలియకపోవచ్చు. వాళ్ళు వచ్చి ఇంపాక్ట్ అవుతుంది. సో చూడాలి మరి అది ఏమవుతుందో. అండ్ నాకు సార్ కొంచెం వాళ్ళ క్లాస్ పీకితే బాగుంటుంది లిటరల్ గాను. అవును. అరే లేకపోతే ఇంకో ఆప్షన్ ఉంది రెడ్డి. ఎవరో ఒకరిని వైల్డ్ అదేంటి వైల్డ్ హౌసా గెస్ట్ హౌసా సైడ్ హౌసా ఏది ఓ రూమ్ లో పంపిస్తారు కదరా అన్ని విని. జైలా? జైలు కాదురా. అదే సీక్రెట్ రూమ్, ఆ సీక్రెట్ రూమ్. సీక్రెట్ రూమ్ ఆ సీక్రెట్ రూమ్ లో పంపించి అమ్మ వినండి మీ గురించి ఏం జరుగుతుందో కంబ్యాక్ ఇవ్వండి అని చెప్పి ఒక. లాస్ట్ సీజన్ ఎవరైనా సీక్రెట్ రూమ్కి వెళ్ళారా? సీక్రెట్ లాస్ట్ సీజన్ లేదు సీక్రెట్ రూమ్. దాని ముందు సీజన్ లో శివాజీ సీజన్ లో దాని గౌతమ్ ముందు వెళ్ళాడు. గౌతమ్ వెళ్ళాడు. గౌతమ్ ఏమో. అదే. అది ఎప్పుడు పెడతాదో అది కూడా అంతే. సీజన్ డల్ అయిపోతున్నప్పుడు ఇంకా కొంచెం లేపడానికి. వెళ్ళి- ఆ, ఈ అప్పుడు సీజన్ సీజన్. స్టార్ట్ అయ్యే 2 వీక్స్ అవ్వలేదు ఆల్రెడీ. ఏమో అంత ఒక టైప్ లో నడుస్తుంది. అంత అంత హై లేదు కదా ఈ సీజన్ లో మూమెంట్స్. అవును. సో చూడాలి అవును. మరి. సో ఫైనల్ గా నీ ఒపీనియన్ అయితే మనీష్ ఎలిమినేట్ అవుతాడు, ప్రియా ఎలిమినేట్ అవుతుంది అంటావు. ఉమ్, అంతే. నాకు ఏమో ఇది చాలా కష్టం రా. ఆడదాన్ని పంపించారు అనుకో ఇద్దరు లేడీస్ అయిపోతారు ఫస్ట్ 2 వీక్స్ లోనే. సో ఆ, ప్రియా డౌట్. ప్లస్ మనీష్ని పంపించేస్తే మనోడినేమో శ్రీముఖి వచ్చి సార్ 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 ఇంకో గ్రాండ్ లాంచ్ సార్ ఇంకొక రిక్వెస్ట్ సార్ ఒక్కటి పంపించండి సార్ అని చెప్పి మనీష్ని పంపించింది. అక్కడతో అయిపోయింది. మనీష్ని మరీ రికమెండేషన్తో పంపించారు. ఆయన ఎలిమినేట్ ఆ, చేస్తే కష్టం. హరీష్ ఉమ్, ఏమో ఈ కంటెంట్ ఇస్తాడు. వీళ్ళు ముగ్గురులో ఆడొక్కడే ఆ, కంటెంట్ ఇస్తున్నాడు లిటరల్ గా. అంతే. వాళ్ళని పంపించేస్తే కష్టం. ఫ్లోరా నెల పంపిస్తారు. సుమన్ శెట్టి ఓట్లన్నీ వేశారు. టాప్ ఉమ్, 3rd 4th ఉంది ఆమెను పంపించలేరు. సో ఇట్స్ గోన్ బి ఉమ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో ఏమో. సో అది అవును. ఎల్లుండి మనకి నాకు సార్ చెప్తారు అనమాట. యు ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్తారు. రేపు ఎలాగో ఆటలు పాటలతో అయిపోయి నాకు తెలిసి రేపు కొంచెం క్లాస్ ఆ, పీక్తారు రా. సో నీ ఆ. ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎవరు క్లాస్ పీక్తారు రేపు? ఎవరెవరి మీద వస్తాయని ఆ, చెప్పా. ఆ, ఫస్ట్ అయితే హరీష్ పడతాయి ఏదో ఆ, వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా ఆ, 3 days అన్నం కూడా తినలేదు కదా. ఓకే. సో హరీష్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ నిన్న టాస్క్ లో కూడాను రీతు చేసిన దానికి కూడా అడుగుతారు అనుకుంటున్నాను. ఓకే ఫేర్ అన్ఫేర్ ఆ, అన్ఫేర్ ఓకే ఆ, సంచాలక్. అది అది దాన్ని కూడా చేతులేస్తామంటే ఎవరు అనిపేది అనుకుంటున్నారు. ఎవరు ఫెయిల్ ఓకే అన్ఫేర్ అనిపించట్లేదా? ఓకే మ్యాటర్ ఓవర్ నెక్స్ట్. ఇంకెవరు ఉండదు ఇంకా. మాక్సిమం ఇంకా పెద్ద పాయింట్స్ ఏం లేనట్టున్నాయి. శ్రీజ అది శ్రీజ సుమన్ శెట్టి కొట్టినట్టు అనిపించింది కదా, అదొకటి అడుగుతారు. వైలెన్స్ గురించి డిస్కస్ చేస్తాడు ఉమ్, సుమన్ శెట్టి. వైలెన్స్ వద్దు. ఉమ్, ఓకే మ్యాటర్ ఓవర్ ఆ, నెక్స్ట్. నెక్స్ట్ శ్రీజ ప్రియా శెట్టిని కొంచెం తిట్టచ్చు ఆ, లిటరల్ నెగిటివ్ యాటిట్యూడ్ వస్తుంది అవును. మీది అని చెప్పేసి. ఎందుకంటే బిగ్ బాస్ అనౌన్స్ చేశారు కదా అదేను. అవును. మళ్ళీ తెలుగులో మాట్లాడట్లేదు అన్నా కదా, దాని గురించి కూడా ఇంకా ఉమ్. మాట్లాడొచ్చు అనుకుంటున్నాను. ఇంకా రితుని ఇంకా ఎవరు తనూజని క్వశ్చన్ చేయొచ్చు. మీరు మరీ ఓవర్ సెంటిమెంటల్ అయిపోతున్నారు గేమ్స్ టైంలో. ఉమ్, గేమ్ లో సాక్రిఫైస్లు అవన్నీ ఏంటి ఆడండి అని చెప్పి ఉమ్. ఈ రాము రాథోడ్ కూడా అనొచ్చేమో. నువ్వేంటి అలా రామరాజు. నించున్నావు? నువ్వేంటి అలా అవును. నించున్నావు? సైమన్ సినిమాలో ఏంటి కూలీ సినిమాలో సైమన్ అనుకున్నావా నువ్వు ఏమీ చేయకుండా ఉండడానికి? ఉమ్, పర్ఫామ్ చేయి అని ఉమ్, అంటాడేమో లిటరల్ గాను. ఉమ్. సో అది అది జరగచ్చు లిటరల్ గాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీక్ మొత్తం విశ్లేషణ. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎనీ ఒపీనియన్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. రేపు మళ్ళీ కలుద్దాం. అండ్ రేపు వీకెండ్ పెద్ద ఏం చెప్పుకోవడానికి ఏం ఉండవు, బట్ జస్ట్ ఒక స్మాల్ అనాలిసిస్ అయితే చేద్దాం రేపు. అండ్ ఎల్లుండి ఎలిమినేషన్ ఎవరు అవుతారో ఏంటో మనకు తెలిసిపోతుంది. సో అక్కడి నుంచి మళ్ళీ వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. దిస్ ఇస్ మీ డి అండ్ డి గాడు సైనింగ్ ఆఫ్. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ ఫ్రైడే నైట్ అండ్ హ్యాపీ వీకెండ్. And see you tomorrow. Take care. Bye bye. బాయ్.